బస్ భవన్లో ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ధర్నాకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని బస్ భవన్ నుంచి లైవ్ లో మా ప్రతినిధి ఉదయ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, చెప్పండి, బస్ భవన్ లో ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉదయ్? గుడ్ ఆఫ్టర్నూన్ నిఖత్. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు కూడా తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు బస్ భవన్ కూడా ముట్టడించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ వరకు, కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఇక్కడ బస్ భవన్ వద్దకు చేరుకొని తమ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు సంబంధించిన ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే కొంతమంది ఆర్టీసీ సంఘాల నాయకులు కూడా పోలీస్ శాఖ వారు లోపలికి పంపించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. వారిని అదుపు చేసేందుకు ఇప్పటికే అనేక మంది పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తుగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నట్టు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ఇప్పటికే రిటైర్డ్ అయిన తమ పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు అనేక మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న, చెప్పండి, అంటే ముఖ్యంగా ఈ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఎంతో ఉన్నాయి, ఎప్పుడు చెల్లిస్తామని చెప్పారు? అసలు ఆర్టీసీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇప్పుడే మా ఇప్పుడే మా సారథ్య కమిటీ, విశ్రాంతి ఉద్యోగుల సారథ్య కమిటీ ఎండి గారి దగ్గరికి వెళ్ళొచ్చింది. మరి విషయాలు వాళ్ళని కనుక తెలుసుకున్నట్లయితే మరి వాళ్ళు విషయాలు స్పష్టంగా మీకు విషయాలు తెలియజేస్తారు. ఇప్పుడు వాళ్ళు సారథ్య మనతో పాటు లోపలికి వెళ్ళొచ్చిన సంఘాల నాయకులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకో. అన్న, చెప్పండి, అంటే లోపల ఏం జరిగింది, అధికారులు ఏమంటున్నారు? చెప్తాను సార్, అందరికి కలిపి చెప్తాం. ఈరోజు మరి కార్మికుల రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగులు అందరి తరఫున మరి విశ్రాంత ఉద్యోగులు సెల్ఫ్ గా ఎవరికి వారు మేము ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నాము, మేము రిటైర్ అయిన తర్వాత మా బకాయిలు రాకుండా చాలా ఇబ్బంది అవుతా ఉన్నది, పిల్లల పెళ్లిళ్ళు చేసి అప్పులు చేసి వడ్డీలు కట్టలేక గత 8-10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతో మరి మేనేజ్మెంట్ కలవాలి, మన మేనేజ్మెంట్ కు మనం ముందు చెప్పుకోవాలనే ఉద్దేశంగా ఆగస్టు 12వ తారీఖు రోజు డిపో మేనేజర్లకు మెమోరాండాలు ఇచ్చి తెలియజేయడం జరిగింది. వారు అంతా కూడా పై అధికారుల వద్ద ఉంటుంది, ఎండీ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతోనే ఆగస్టు 22 నాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులందరి ఆలోచనతోని, అందరి యొక్క సమ్మతితోని ఈరోజు బస్ భవన్ వద్దకు రావడం జరిగింది. వచ్చే కార్యక్రమం ఏదున్నప్పటికీ కూడా మనం అందరం ఒక వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన వాళ్ళ నిర్ణయం తీసుకోవడం. ముఖ్యంగా ఇప్పటికే అనేక సార్లు కూడా మెమోరాండం ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. గత కొన్ని నెలల నుంచి కూడా అనేక సార్లు మీరు అధికారులకు విన్నవించి కూడా పై ఆఫీసర్ల పేర్లు చెప్పి కేవలం కాలయాపన చేస్తున్నారు తప్ప దీనికి పూర్తి పరిష్కారం అనేది దొరికిందా లేదా ఏమంటున్నారు? మీరు అన్నట్టుగా అనేక సార్లు మెమోరాండాలు ఇవ్వడం కానీ సంఘాలు చేసిండ్రు. అక్కడ రాకపోతేనే, లేట్ అయితేనే ఎవరికైతే కడుపు కాలి బాధ అనిపించిందో పర్సనల్ గా రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా మాకు డబ్బులు రావాలని ఈరోజు అందులో పెట్టిన ఏవైతే డిమాండ్లు ఉన్నాయో 2017 ఏరియర్స్ కు సంబంధించి ఎండీ గారు పోగానే రిసీవ్ చేసుకొని మరి అక్కడ పిలిపించి వారే పేషీలో నిలబెట్టి అందరినీ కరెక్ట్గా ఏం జరిగిందని అడిగి 2017 ఏరియర్స్ రావాలి సార్ అంటే ఆడిట్ జరుగుతూ ఉన్నది. అవి కొంచెం పెద్ద మొత్తం ఉన్నాయి, అవి ఆడిట్లు కాగానే ఎవరికి ఎంత రావాలనే చేసిన తర్వాత ఇప్పిస్తాము, దానికి కొంచెం సమయం పడుతుందని అన్నారు. అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు రావాలని మరి అడగడం జరిగింది. ఏదైతే 2024 మరి మార్చి వరకే వచ్చినాయి, మరి మిగతా 2023 మార్చి వరకే వచ్చినాయి, అట్టి డబ్బులు అప్ టు డేట్ ఇవ్వాలని చెప్పగానే ఇప్పుడు మొత్తానికి ఈ రోజు కానీ రేపు కానీ లీవ్ ఎన్కాష్మెంట్ ఎవరికైతే బాకినో వాళ్ళందరికీ కూడా అప్ టు డేట్ చేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గ్రాట్యుటీ డిఫరెన్స్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్స్ కానీ మరి అవి కూడా చేయాలంటే ఒక 3-4 రోజుల్లో ఆడిట్ అయిపోతుంది, ఆడిట్ కాగానే ఇస్తామన్నారు. అవన్నీ కూడా ఆడిట్లో ఉన్నాయి. మిగతా ఏవైతే బస్సులలో ప్రయాణం సంబంధించి కానీ తార్నాక విషయం చెప్పినప్పుడు తార్నాక విషయాన్ని చాలా మద్దతుగా తీసుకొని మీ అందరికీ బాడీ చెకప్లు అనే విషయాన్ని అసలు ఎంతమంది ఉన్నారో చూసి నేను అది కూడా అయ్యేటట్లుగా చేస్తానని అక్కడే ఉన్న సిపిఎం గారికి తెలియజేయడం జరిగింది. ఇప్పటికే మీరు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు, వారు దాని సమస్యలపై ఎలాంటి స్పందన చెప్పారు? దాంతో పాటు రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ రోజు ఏదైతే సమస్యలు వారికి తెలియజేసినామో
వాటి మీద వారు సానుకూలంగానే స్పందించారు. ఆర్టీసీ పరిస్థితి గతంలో బాగలేదు, ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత బాగుందని మీరు అనుకుంటారు, మేము కూడా భావిస్తాను. కానీ కొంతమేరకు బాగున్నది. ఆ ఆర్థిక పరిస్థితి ఏ మేరకు మెరుగైతే ఆ మేరకు మీకు ఇచ్చుకుంటానే పోతాం. రిటైర్ వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన నా దగ్గర లేదు అని చెప్పిండు. కాబట్టి వీరు ఇచ్చిన డబ్బులను బట్టి ఏ విధంగా డబ్బులు వస్తాయి, అందరికీ సంతృప్తికరమైన కాదా అనేది ఆలోచించి తదుపరి కార్యాచరణ కూడా నిర్ణయం తీసుకుంటాం. ఏదైతే సీనియర్లకు సంబంధించిన ఒక గ్రూప్ ఉందో ఆ గ్రూప్ లో ప్రతిదీ కూడా మేము అందులో అందరికీ పారదర్శకంగా చెప్తాం. త్వరలోనే మళ్ళీ ఇదేదైతే కమిటీ ఉందో అందరు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం. రేపేంటిది అనేది ఇప్పుడే చెప్పాలంటే ఇబ్బంది ఉంటది. కాబట్టి వాళ్ళు ఇచ్చేది ఏంది చూసి ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటది, పోరు ఉంటది, అన్ని ఉంటాయి. మా కడుపులు కాలుతున్నాయి. కాబట్టి మా ఎండీ గారికి మా అధికారులకు చెప్పుకున్నాం, వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మొత్తం చూసుకున్నట్లయితే రిటైర్డ్ అధికారుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓటు స్టూడియో.